నైవేద్యం దదాతే నైవేద్యం దదాతే ఓం నిజ ప్రచోదయాత్ సత్యం అంటే గురుస్వామి నాకు ఒకసారి ఏమిటది? మనం పెట్టే ప్రసాదం దేవుడు తింటారా? మంచి ప్రశ్న అడిగా. యద్భావం తద్భవతి. అసలు మీకేమనిపిస్తుంది స్వామి ఈ విషయం మీద? గురుస్వామి, నా మనసుకు స్వామి ప్రసాదం తింటాడు అనిపిస్తున్నా. నేను చూస్తున్నప్పుడు నా కళ్ళకు మాత్రం ఎక్కడ ఉన్న ప్రసాదం అక్కడే ఉంటుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే అనిపిస్తుంది. సరే, నువ్వు అడిగాను కాబట్టి చెప్తున్నా స్వామి. దేవుడు ప్రసాదం తింటాడా తినడా అనేది పూర్తిగా మన పూజ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్రతిరోజు చూద్దాము. మళ్ళీ చెప్తున్నాను, ఈ కేవలం నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నైవేద్యం పెడదాము, బయటికి వచ్చి చూద్దాం. స్వామి, మీ నాన్నగారికి ఏ విధంగా పెడతావు, మీ అమ్మగారికి ఏ విధంగా పెడతావు, నీ పిల్లలకి ఏ విధంగా పెడతావు, నీకు బాగా కావాల్సిన ఏ విధంగా పెడతావు, ఆ విధంగా ప్రేమతో పెట్టి చూడు స్వామి. ఆ విధంగా చేసి నీ ఒక్కసారికి ప్రయత్నిద్దాము. ఈ ఒక్కరోజు చూద్దాం. ఓం చంద్రమా మనసో జాతః చక్షు సూర్య జాయతః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వందనీయాసనాతో ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణాయ స్వాహా. ఇప్పుడు ప్రేమతో మనం పెట్టాము. ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం. స్వామి, ఎలా ఉన్న ప్రసాదం అలాగే ఉంది స్వామి. స్వామి, మళ్ళీ చెప్తున్నాను, కేవలం మీ భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది ప్రసాదం స్వీకరించడం అనేది. మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే చేతులు కట్టుకోండి, కాళ్ళు కట్టుకోండి అని తర్వాత మనం ప్రసాదం పెట్టాలి. అలాగే భగవాన్ కూడా హస్తోపక్షాన్ని పాదోక్షాన్ని శుభ్రంగా చేయాలి. అది విధంగా కలిగేవా లేదా చూపిస్తాను. భక్తి శ్రద్ధతో చేస్తే తప్పనిసరిగా ఆ ప్రసాదం అయితే స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీకు కూడా అది నిరూపిస్తాను. కానీ మీ కేవలం మీ మీద మాత్రమే ఆధారపడింది. భక్తి శ్రద్ధలతో అంటే ప్రేమగా చేయులు కాళ్ళు కలిగి ఆ విధంగా ప్రసాదం చూపించాం. ఓం భగవతామృతక్షాయ పాదవిక్షాయ సుతాన్ని కప్యామి. ఓం ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. అవును, మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ప్రసాదం పెట్టేది కేవలం నీ అంతరాత్మగా ఆధారపడి ఉంటుంది. దీన్ని మనస్ఫూర్తిగా నువ్వు చేసినట్లయితే బట్టి తప్పకుండా దేవుడు ప్రసాదం అయితే స్వీకరిస్తాడు. నీ అంతరాత్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం ఆచారం కాదు, అంతరంగానికి దేవ సమర్పణం. మళ్ళీ ప్రయత్నిద్దాం. స్వామి, అయ్యప్ప నా ప్రసాదం తిన్నాడు స్వామి, నన్ను కరుణించాడు స్వామి. కేవలం నీ భక్తి శక్తి వల్లే నువ్వు తెలుసుకున్నావు స్వామి.